గుప్తా గారు జరిగింది చెప్తున్నారా, ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్తున్నారా? ఇది బహుబాగున్నది. నేనేమైనా వారి ఇరువురిని గదిలోకి పంపి గడియ వేసినా తాళాలు ఎక్కడున్నాయో చెప్పట్లేదుగా. నీవు మాత్రం నా అంగుళీకం ఎచ్చటం ఉన్నదో చెప్పడం లేదు కదా. నా దగ్గర లేదని చెప్తున్నాను కదా. ఆ తాళం ఎచ్చటం ఉన్నదో నాకు తెలియదని నేను చెప్పుతుంటుంది కదా. గుప్తా గారు ఇవాళ మీ టైం నడుస్తుందని చాలా ఆవేశపడుతున్నారు. రేపనే రోజు నా టైం నడుస్తుంది. ఆ రోజు నేను మీతో మామూలుగా ఆడుకోను. నా అంగుళీకము నీవు తస్కరించిన పిమ్మట నీ సమయమే నడుచుచున్నది. రాథోడ్ త్వరగా రా. ఇద్దరు గదిలో ఉండి చాలా సమయమైనది. లోపల ఏమైనను. ఇంకొకసారి మా ఆయన గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అనుమానము కలిగినది అడిగి తిని. ఇంకొకసారి ఇలాంటి అనుమానాలు వస్తే నన్ను అడగండి. మా ఆయన మీరనుకునే టైప్ కాదు, చాలా మంచివారు. మరి మంచివారని చెప్పి మరలా అటుగా ఎందుకు వెళ్ళుచుంటివి? మంచివారని ప్రూవ్ చేయడానికి. ఈ గుప్తా గారు ఒకరు ఉన్నవాళ్ళు ఉండకుండా లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టారు. మిస్సమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? మా ఆయన ఏమి అలాంటి వారు కాదు. పాపం మా మేడం గారి జాతకం ఏంటో మరి ఇంత వరస్ట్గా ఉంది. కావాలనుకున్నది కష్టపడినా దక్కడం లేదు. ఈసారి అమరేంద్రయ్య గారు గాని మిస్ అయితే ఈవిడ గారి పరిస్థితి ఏంటో చూడాలి. అమర్తో అది ఒకటే రూమ్లో ఉందన్నా అవు అని కూడా భరించలేకపోతున్నాను. అయినా అమర్ కూడా ఏంటి డోర్ బద్దలు కొడదామంటే ఏదేదో మాట్లాడుతున్నాడు. చాదస్తం కాకపోతే చాదస్తమో లేక లోపల అమ్మాయి ఉందన్న ఆలోచన. ఏంటే అమర్ గురించి వంకర మాటలు మాట్లాడుతున్నావు? ఒకసారి మీరే ఆలోచించండమ్మా. అయ్యగారికి భార్య చనిపోయింది, ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. అయ్యగారు అందంగా ఉంటారు, ఆ అమ్మాయికి అవకాశం దొరికింది. ఇద్దరిని కలపడానికి ఆ దేవుడే సెట్ చేసి మరి ఒకే రూమ్ లో ఇరుక్కునేలా సెట్. ఇంకొక మాట పెదవి దాటినా గొంతులో ప్రాణం తీసేస్తాను. అమ్మగారు, నేనెవరి దగ్గర నిజాయితీగా ఉండకపోయినా పర్వాలేదు గాని నీ ఉప్పు తిన్నానమ్మా. మీ దగ్గర నిజాయితీగా ఉండి తీరాలి, అందుకే నిజాలు మాట్లాడుతున్నా. నీ మోహ నిజం మాట్లాడుతున్నావు. అమర్ గురించి నీకు తెలీదు. పరాయి ఆడదాన్ని నీడని కూడా తాకడు. ఆడదాన్ని 6 అడుగుల దూరంలో పెడతాడు. ఇది మాత్రం కరెక్ట్ అమ్మా. మిమ్మల్ని పెట్టినప్పుడు చూసా. నాకు సెటైర్లో వెయ్యాలని చూస్తే ఆ మెడని అలాగే తిప్పేస్తాను. సారీ అమ్మగారు. పోనీ ఒకసారి వెళ్ళి అయ్యగారితో డోర్ బద్దలు కొడదామని అడగండి అమ్మగారు. ఏమంటారో చూద్దాం. దాన్ని బట్టి ఆయన కావాలనే వద్దంటున్నారో లేదో తేలిపోతుంది. సరే పద. అమర్, అమర్, అమర్. చెప్పు మనోహరి. రాతోడు ఇంకా రాలేదు. ఇప్పుడల్లా వచ్చేలా కూడా లేడు. నా మాట విని మనం ఆ డోర్ బద్దలు కొట్టేద్దాం. బదులు కొట్టేయండి. వద్దు మనోహరి,
చెప్పాను కదా డోర్ బద్దలు కొట్టడం వద్దు అని. అయినా కీస్ జాగ్రత్తగా చూసుకోకపోవడం ఇంట్లో అందరి తప్పు. దానికి సొల్యూషన్ డోర్ బద్దలు కొట్టడం కాదు, కీస్ వెతకడం లేదా కొత్తవి చేయించడం. వాళ్ళు అడిగిన దానికి ఈయన చెప్పేదానికి సంబంధం లేదేంటి? కొంపదీసి కావాలని ఈయనే డోర్ తీయనివ్వడం లేదా ఏంటి? నాకు తెలుసు ఈయన కూడా అందరి లాంటి మగవాళ్ళలానే ఉంటారని. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనోహరి చెప్పింది కూడా కరెక్టే కదండి. మనం ఇవాళ డోర్స్ బద్దలు కొట్టేసి రేపు మళ్ళీ రిపేర్ చేయించేద్దాం. పర్వాలేదు, కీస్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఏదేం పోయింది మహాప్రభు, పర్వాలేదనే అంటావు. నేను కదా ఇక్కడ భయంతో చేస్తున్నా. ఈయనేంటి అలా చూస్తున్నాడు? ఏం చేయబోతున్నారు? ఏమైంది? విండోని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? చల్లగాలి వస్తుంది కదా. మిస్ మీకు చల్లేస్తే మీకెందుకు? ఏం పర్లేదు, నేనిది కప్పుకున్నాను కదా. అంటే గాలి డైరెక్ట్ గా చెవులకే తగులుతుంది, సో ఫీవర్ వస్తుంది కదా, అందుకే క్లోజ్ చేస్తున్నా. డోరు బద్దలు కొట్టి బయటికి రాకుండా ఏం ముచ్చట్లు పెడుతున్నారు చూడు మా ఆయన. జ్వరం వచ్చి నేను కింద పడిపోయినా సరే మీరు ఆ విండో క్లోజ్ చేయకండి. డోర్ క్లోజ్ అయినందుకే భయంతో చచ్చేలా ఉన్నా. ఇంకా విండో కూడా అంటే ల్యాక్ చేయకుండా చచ్చిపోతా. అయినా విండో ఎందుకు క్లోజ్ చేయొద్దు అంటున్నావు? విండో క్లోజ్ చేయడం వల్ల నష్టం ఏంటి? ఎందుకు దేవుడా మా ఆయనకి ఇంత తెలివితేటలు ఇచ్చావు? అన్నింటికి లాజిక్లు ఎక్స్ప్లెనేషన్లు అంటారు. తెలివి లేని వాడితోనైనా ఉండొచ్చేమో కానీ ఇలా అతి మేధావుల్ని భరించడం చాలా కష్టం. కష్టం. చెప్పు. దబాయిస్తారేంటి? బయట వాళ్ళకి మనం కనిపించాలి కదా.
ఎందుకు కనిపించాలి? దేవుడా, ఈ క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్స్ అయిపోవా? దేవుడా, ఈ క్వశ్చన్ బ్యాంకులు క్వశ్చన్స్ ఆగిపోవా? నేను ఇక్కడ అడుగుతుంటే పైన చూసి ఏం మాట్లాడుతున్నావు? నాలో నేను మాట్లాడుకుంటున్నానండి, తప్ప? అయినా అన్నిటికీ లాజిక్స్ అంటే కష్టం. విండోస్ క్లోజ్ చేయకండి ప్లీజ్. సరే, అట్లీస్ట్ కర్టన్ అయినా క్లోజ్ చేస్తా. మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఛ! ప్లీజ్. తాతయ్య, రాతోడు ఎప్పుడొస్తాడు? ఒకవేళ కీస్ తీసుకొని రాకపోతే ఎలా? ఎందుకు తీసుకొని రాడు? ఇంతసేపు రాలేదంటే పక్క తీసుకొని వస్తాడు. ఇంకాసేపట్లో విషయం ఏంటో తెలిసిపోతుంది. మీరు కొట్టుకోకండి. రావోయి నిండుకుండరత్తడు, నీకోసమే అందరూ ఎదురు చూచుచుంటిరి. అందరూ ఎదురు చూస్తుంటారనే ఆఖరి నిమిషం వరకు వెతికాను, కానీ ఎవ్వరూ దొరకలే. ఆ మాట వెళ్ళి మీ అయ్యగారికి చెప్పుము, నీకు పూజ చేసేదారు. ఊరుకోవాయ్, అసలే నేను భయంతో చచ్చిపోతుంటాను. యాదవ నీ గోల ఒకటి. రాథోడ్, కార్పెంటర్ దొరికాడా? లేదు సార్, అందరూ బిజీగా ఉన్నారంట. 2 రోజుల్లో వస్తామన్నారు. మరి కీ మేకర్ నైనా తీసుకొచ్చావా? లేదమ్మగారు, కార్పెంటర్ కోసం వెతుకుతుంటే టైం అయిపోయింది. కీ మేకర్స్ షాపు మూసేసింది. సరిపోయింది. ఈ విషయం అమరికి తెలిస్తే కారాలు మిరియాలు నూరుతాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడు ఏం చేద్దాం? సార్, మీరెళ్ళి ఎవరు దొరకలేదని చెప్పండి. బాయ్ సార్. ఆగు రాథోడ్, నేనెందుకు చెప్తా? మీరు సారు వాళ్ళ ఫాదర్గా సార్. అయితే పని నాకాప చెప్పాడా? లేదు కదా, ఎవరికి చెప్పిన పని వాళ్ళే చేయాలి. నువ్వే వెళ్ళు. ఇంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు సార్. మేడం, మీరేమైనా మంచి పనులన్నీ ఆ మిస్సమ్మకు చెప్పు, ఇలాంటి ఇరికించే పనులు మాత్రం నాకు చెప్పు. నేను చెప్పను, నువ్వే వెళ్ళి చెప్పుకో. అమ్మా, ఇప్పుడు తాళాలు లేకపోతే రాత్రంతా గదిలోనే ఉంటామంటారేమో అమ్మా. నీలా అసలే పిచ్చ బీపీలో ఉన్నాను. ఇంకా కోపం తెప్పించుకో, సైలెంట్గా ఉండు. అలాగే. సరే రాథోడ్, రేపటి నుంచి కొత్త స్కూలు, చాలా సర్దుకోవాలి, త్వరగా పడుకోవాలి కూడా. అంజలి పాప, నాకేం వినిపించట్లేదు. బాయ్ రాథోడ్. గుడ్ నైట్ రాథోడ్. గుడ్ నైట్. గుడ్ నైట్ రాథోడ్. అయ్యో, అర్థమైంది. నా సావు నన్నే సావమంటారు, మాట సాయం చెయ్యం అంటారు, అంతేగా? యుద్ధ భూమిలో దిగాక రక్తం భయం అంటే ఎలాగా? ఏదైతే అదైంది. సార్, సార్. అబ్బో,
సార్ సార్ రాతోడు వచ్చేసాడు. నువ్వు ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు. అమ్మో సార్ నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. డోర్ ఓపెన్ చేస్తారని. సార్ రాతోడు డోర్ ఓపెన్ చేయి. చేయండి. అది సార్ ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటా ప్రాబ్లం? అది కీ మేకరు దొరకలేదు. కార్పెంటర్ కూడా సెట్ కాలేదు సార్. వాట్? సెట్ అవ్వకపోవడం ఏంటి రాతోడ్? ఎవరో ఒకరిని తీసుకురావడానికి కదా నువ్వు వెళ్ళింది. ఇప్పటిదాకా వెతికానమ్మా. ఈ టైంలో షాపులు కూడా క్లోజ్ ఉంటాయి. అందుకే వెతికిన లాభం లేదని వచ్చేసాను. కంప ముంచావు కదా రాతోడ్. సార్ సార్ డోర్ని పగలగొట్టేద్దామా? రాతోడ్ అదే కరెక్ట్. పగలగొట్టేయండి. నో. కీ తెస్తేనే రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు వెయిట్ చేసి ఇప్పుడు డోర్ పగలగొడితే ఇంకొకసారి ఇదే తప్పు మళ్ళీ చేస్తారు. ఇంకొకసారి ఇలా కీస్ మర్చిపోకూడదు, పోగొట్టకూడదు అంటే కీస్తోనే డోర్ ఓపెన్ చెయ్యాలి. సార్ ఈయనేంటి నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నాడు. అయ్యో ఏం చేస్తున్నారండి? ఎందుకు ఒక చిన్న కీ కోసం ఇంత కోపడుతున్నారు? ఆ కీ దొరకకుండా ఉండడానికి కారణం నేను. దానికి ఇంట్లో వాళ్ళని ఎందుకు అరుస్తారు? సార్ మరి పొద్దుటి వరకు కీ మేకర్ని తీసుకొని రాలేము. సరే, మార్నింగ్ దాకా ఇక్కడే ఉంటాం. అంతా మీ ఇష్టమేనా? రాత్రంతా ఈయంతో ఈ రూమ్ లో ఉండాలా? రాతోడు చెప్పినట్టు బలవంతంగా తీసేద్దామండి. అంత బలవంతంగా తీసి చెయ్యాల్సిన పనులు ఏమున్నాయి? మార్నింగ్ కీ మేకర్ వస్తాడని రాతోడు చెప్పాడు కదా. అంటే ఇలా పెళ్లి కాని ఒక అమ్మాయి వేరే వాళ్ళతో కలిసి రాత్రంతా ఒకటే రూమ్ లో ఉందంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదండి అని రాతోడు అన్నాడండి. రాతోడేమీ అనలేదే. నువ్వలా ఫీల్ అవుతున్నావా? చచ్చా, నేనెందుకు అలా ఫీల్ అవుతానండి? దేశాన్ని రక్షించే మీరు ఒక ఆడపిల్లని రక్షించలేరా? నేనేం ఫీల్ అవ్వడం లేదు. మిస్ మేమో కానీ నేను చాలా ఫీల్ అవుతున్నా. నైస్. నాట్ నైస్ సార్. ఇవాళ లేచిన మొహం నేనే చూసుకొని ఉన్నట్టున్నా. రకరకాలుగా ఉంది. అయ్యో ఏదో అనుకుంటే ఇక్కడ ఏదేదో అవుతుందే. సరే, ఎక్కడ పడుకుంటావు? మీ పక్కనే పడుకుంటావు. ఏం లేదండి, మీరు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటా అంటున్నా సార్. నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటా. ఎక్కడ పడుకున్నా కూడా ఇవాళ అయితే నాకు నిద్ర రాదులేండి. ఏ ఎందుకు? పులి బోన్లోకి వెళ్ళాక ప్రాణభయం తప్ప ఇంక నిద్రే ఉంటుంది. ఏమైంది? అంటే
కొత్త ప్లేస్ కదండి, అందుకు. ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటుంది కదా, ఏమోలే.